రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా చీనీలో మనం కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత, కాయలు కోసిన తర్వాత చెట్టును మనం ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాలపై ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు రెండు ప్రోడక్ట్లు తీసుకురావడం జరిగిందండి మీ ముందరికి. ఒకటి క్రియా ప్లస్ రైజోజన్. ఈ రెండు ప్రోడక్ట్ల గురించి ఈరోజు చెప్తాను. అసలు ఇవి ఏంటికి ఉపయోగపడతాయి అనేది విషయాలపై కూడా తెలుసుకుందాం. ఒకటి క్రియా, ఒకటి రైజోజన్. ముఖ్యంగా మనకు చీనీకాయలు కటింగ్ అయిపోయిన తర్వాత మొక్క అనేది ఒత్తిడికి గురై ఉంటుందండి. ఎందుకంటే కాపు పట్టుకున్నప్పుడు చెట్టు చాలా ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంటే కాయలు అనేవి ఉంటాయి కాబట్టి దానికి ఫుడ్ సరఫరా చేయాలి, అలాగే నీటిని సరఫరా చేయాలి అనే ఎక్కువగా ఇది కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు అనేది ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంటే కాయకు అన్ని సప్లిమెంట్ ఫుడ్ అనేది అందజేయాలి కాబట్టి చెట్టు అనేది ఒత్తిడిగా గురవుతుంది. ఎప్పుడైతే మనం కాయలు తీసేస్తే చెట్టు అనేది ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి, అలాగే చెట్టు బాగా రిలీఫ్గా అవ్వడానికి, అలాగే చెట్టు మనకు ఆరోగ్యకరంగా ఉండడానికి, అప్పుడు ఒకవేళ మనకి సీజన్ ఏమైనా పూత కానీ పిందె కానీ బాగా కాయలు బాగా ఉన్నట్లయితే, పూత లేదా పిండి అనేటివి ఉన్నట్లయితే సీజన్వి, అలాగే కొన్ని దాంట్లో రాలేదు సీజను, ఓకే ఏం కాదండి, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం చీనీకాయలు అనేటివి కోసిన తర్వాత మనం వదులుకోవాలని డ్రిప్కు ఎందుకు వదులుకోవాలో చెప్తాను. అలాగే ఇవి వదులుకోవడం వల్ల మొక్కకి ఎలా ఉపయోగపడతాయి ఈ క్రియాను రైజోజన్ అనేది నేను పూర్తిగా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు కూడా మీరు వీడియోని షేర్ చేయండి. అలాగే మన చీనీ రైతులకు కూడా మీరు వీడియోని షేర్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు నేను ముందుగా తీసుకురావడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే, ఇప్పుడు చాలా కాయలు కొంతమంది వయసు కొన్ని 4 ఏళ్ళకే చెట్లు కాపులకు పెట్టింటారు, అలాగే 3 ఏళ్ళ చెట్లు కూడా కొంతమంది కాపు పెట్టినారు, అలాగే 5 ఏళ్ళ చెట్లు కూడా కాపు పెట్టింటారు. ఓకే, చెట్టు అనేది మనం ఓవర్ కాపు పట్టుకున్న తర్వాత చెట్టు అనేది మనకు చాలా ఒత్తిడికి గురవుతుంది. అందుకే కొన్నిసార్లు కాయలు రాలిపోవడం కానీ, అలాగే నీరు సరిగ్గా అందకపోయినా, అందుకేనండి మనం కాయలు ముఖ్యంగా చిన్న చెట్లకైతే 10 నుంచి 12 లీటర్లు పెట్టాలి. అలాగే కాపు మీద ఉన్న చెట్లకైతే 40 నుంచి 80 లీటర్ల వరకు నీరు పెట్టాలని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను. ఓకే, ఈరోజు మనం ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్తానండి. మన రైతుకు సరసమైన ధరలోనే ఉంటుంది. అలాగే మీరు భూమికి ఏమి కాదు, అలాగే వివిధ రకాల మైక్రోబ్స్ అండి ఇవన్నీ మనమన్నీ అంటే ఒక బ్యాక్టీరియా ఫెర్మెంటెడ్తో మనం ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. దయచేసి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే ప్రతి ఒక్క చీనీ రైతు కాయలు కటింగ్ అయిన తర్వాత ఈ రెండు ప్రోడక్ట్లు వాడుకుంటే నేను మంచిదని చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోను మీకు తెలిసే ఉంటుందండి, నేను ఎంత సబ్జెక్ట్ అయినా చెప్తాను చీనీ చెట్ల రైతులకు. అలాగే మనం ఏదైనా సరే భూమికి ఉపయోగపడేవి, అలాగే మన ఫ్యూచర్కి ఉపయోగపడేవి, అలాగే చెట్టుకు ఉపయోగపడే ప్రోడక్ట్ల గురించి నేను చెప్తాను. ఓకే, ఈరోజు మనం ముఖ్యంగా గమనించినట్లయితే మీరు చూడండి, క్రియా అలాగే రైజోజన్. ఇది క్రియా, ఇది రైజోజన్. అసలు క్రియా రైజోజన్ ఏమేమి చేస్తాయి, అసలు క్రియా రైజోజన్ అనేది ఏంటి అని చెప్తాను. ముఖ్యంగా ఈరోజు క్రియా అనేది మనము కాయలు కటింగ్ అయిపోయిన కాయలు కోసిన తర్వాత మనం దీన్ని డ్రిప్పుకు ఎకరాకు మనకు 2 కేజీల చొప్పున మనం లేదా 1.5 కేజీ చొప్పున మనం వదులుకున్నట్లయితే ఇది ఏమేమి చేస్తుంది. ముఖ్యంగా కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత మొక్కకు వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్. ఎప్పుడైనా సరే మొక్క బాగా రెసిస్టెన్స్ పవర్ ఉందంటే ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే దమ్ము కలిగి ఉంటుంది మొక్క. అలాగే ఇది వివిధ రకాల ఎండ నుంచి కానీ, అలాగే మనం వివిధ రకాల ఒత్తిడుల గురించి అని ఎప్పుడైనా సరే చెప్పానండి. ఫస్ట్ నేను కాయలు ఉన్నప్పుడు చెట్టుకు చాలా ఒత్తిడి గురవుతుంది. ఎందుకంటే ప్రతి కాయలకు ఫుడ్ సప్లై చేయాలి, అలాగే నీరు కూడా మనం సప్లై చేయాలి కాబట్టి చెట్టు అనేది బాగా ఒత్తిడికి గురవుతుందండి. కావున ఇది వదలడం వల్ల ఇది ప్రకృతిలో వైపరీత్యాలు, అలాగే ఒత్తిడిని తట్టుకోవడంలో ఈ క్రియా అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే ఆరోగ్యవంతమైన మొక్కగా, అలాగే స్ట్రెస్ నుండి రిలీఫ్ అయ్యి మొక్క బాగా ఆరోగ్యకరంగా మీరు చూస్తేనే తోటలో పోతున్న బాగా గ్రీనిష్గా చెట్టు బాగా యాక్టివ్గా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అలాగే ఇది భూమిలో పోయిన వెంటనే ఇవి మైక్రోబ్స్ ఉంటాయండి. దీంట్లో మనకు కంటికి కనిపించని బ్యాక్టీరియా ఫెర్మెంటెడ్ ఉంటుందండి. దీనివల్ల మనకు భూమి కూడా కలుషితం కాదు, అలాగే భూమిలో కొన్ని పోషక పదార్థాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ క్రియ వేయడం వల్ల మనకు వేర్లు కానీ, కాండం కానీ, అలాగే మనకు వివిధ రకాల లోపల బ్యాక్టీరియా ఫెర్మెంటెడ్ అయ్యి వేరే వ్యవస్థ బాగా పెరుగుతుంది. అలాగే కాండం కూడా బాగా సైజ్ అవుతుంది. అలాగే మన కాండం ఎప్పుడైతే చీని చెట్లలో సైజు ఉంటే మనకు
కాపు కూడా అలానే పట్టుకుంటుంది, చెట్టు కాయలు కూడా రాలిపోయే కెపాసిటీస్ కూడా రాలిపోయేది కూడా తక్కువగా ఉంటాయి. కావున అలాగే ఇది పంట సంరక్షణ కోసం అలాగే వివిధ రకాల ప్రకృతి ఒత్తిళ్లు కూడా తట్టుకుంటుందండి ఈ క్రియ. దయచేసి ప్రతి ఒక్క రైతు ఈ క్రియాని మనం వాడుకోవాలా. ఈ క్రియాని వాడుకుంటే మనకు కాయలను పీకేసిన వెంటనే చెట్టు అనేది ఒత్తిడి గురి కాకుండా అలాగే ఆరోగ్యకరమైనగా చెట్టు ఉండడానికి మనకు క్రియ ఉపయోగపడుతుంది. అలాగే దీని కాంబినేషన్తో ఒకటి వదులుకోమన్నాను, రైజోజన్. ఇది గమనించండి, రైజోజన్. దీని మీద బొమ్మ ఉంటుంది చూడండి, చెట్టు బొమ్మ. ఇది రైజోజన్ 100 గ్రామ్స్ అండి. అది వచ్చి 1.5 కేజీ నుంచి 2 కేజీల వరకు వేసుకోవచ్చు ఎకరాకు డ్రిప్కు. ఇది వచ్చి 100 గ్రామ్స్ అంటే 100 to 200 గ్రామ్స్ మనం ఎకరాకు వేసుకుంటాము. అంటే 2 కాంబినేషన్లో వదులుకోవాలా. అలాగే రైజోజన్ అనేది ఏంటి అనేది నేను చెప్తాను. ముఖ్యంగా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయదని. చాలామంది చిన్న రైతులు మన వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అలాగే ఇది రైజోజన్ అనేది ఏం చేస్తుందంటే మనం నీళ్ళు ఎక్కువగా పెట్టి కాయ మీద ఉన్న నీళ్ళు ఎక్కువ పెట్టింటాము. అలాగే వేరు అనేది బాగా ఎక్కువ ప్రెజర్గా అంటే చాలా నిరంతరం చెట్టుకు కాయలు నీళ్ళు ఎక్కువ అవసరమైతే ఈ నిరంతరం పంపు చేస్తూ ఉంటుంది వేరు. ఇది ఏం చేస్తుందంటే రైజోజన్ అనేది ఆ వేరుకు కెపాసిటీని పెంచుతుంది. అలాగే ఇంతకాలం బాగా ఒత్తిడి గురైంది అనేది ఆ స్ట్రెస్ కూడా రిలీఫ్ తగ్గించేసి పీచు వేరు వ్యవస్థ మనకు అభివృద్ధి చెందడానికి ఈ రైజోజన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే వివిధ రకాల ఎరువులు కానీ అలాగే మనం ఇంకోటండి, మన సీజన్కు డిసెంబర్ లేదా జనవరిలో మనం ఎరువులు పెడతా ఉంటాం, ఆమె చెక్క కానీ అలాగే కాయ సైజు రావాలని. ఆ ఎరువులు కూడా బాగా 100% కరిగి మనకు మొక్కకు అందజేసి అలాగే మనకు సీజన్ కాపు ఉంటే సీజన్ కాపు కూడా మనకు ఆరోగ్యవంతంగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ రైజోజన్ అనేది ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రైజోజన్ను 100 గ్రామ్స్లో ఒకవేళ సింగిల్గా వదలాలనుకుంటే 100 గ్రామ్స్ని మనం 100 నుంచి 200 లీటర్లో కలిపి డ్రమ్ములో కలిపేసి ఎకరాకు మనం డ్రిప్కి వదిలేసినట్లయితే 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చండి. మామూలుగా 100 గ్రామ్స్ చెప్తాను. దీన్ని మనం 200 లీటర్లో నీటిలో కలిపేస్తే మనకు బ్లాక్ కలర్ అయిపోతుంది. ఒకవేళ దాంట్లో బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షన్ అనేది ఏదైనా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. దీనికి మనం డ్రిప్కి వదిలినట్లయితే మనం పూర్తిగా మనకు కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత మొక్క పెరుగుదలకు కావాల్సిన వేర్లు పీచు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఇది ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు ఈ రైజోజను ప్లస్ హెలో చెక్ గురించి ఏదైనా డౌట్ ఉంటే ఈ రైజోజను ప్లస్ హెలో చెక్ అంట క్రియా గురించి మనకి ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మీరు నాకు వీడియోలో తెలపండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఇంకోటండి, ఈ క్రియా అనేది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఇది ఏ కంపెనీ అని అడుగుతున్నారు, శ్రీ బయో అస్థెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదండి. ఇది నేను చీనీలో ఉపయోగించాను. చెట్టుకు మనకు 100% రిజల్ట్ ఉంటుంది. అలాగే చెట్టు అనేది ఒత్తిడి గురి ఉంటుంది కాబట్టి కాయల మీద కాయలు కటింగ్ అయిన వెంటనే చాలామంది ఆర్థోసిలిక్ యాసిడ్ కూడా వదలమన్నారండి చాలామందికి. ఓకే, ఆర్థోసిలిక్ యాసిడ్ కూడా వదులుకోవచ్చు. అలాగే మనం తక్కువ రేట్లో అలాగే రైతుకు మనకు చెట్టుకు బెనిఫిట్గా ఉండాలనుకుంటే అలాగే ఈ రైజోజను ప్లస్ క్రియా అనేది మనం వదులుకోవాలి. ప్రతి ఒక్క రైతు కాయలు చిన్ని కాయలు కటింగ్ అయిపోయిన వెంటనే ఈ రైజోజను ప్లస్ హెలో చెక్ మనం వదులుకోవడం వల్ల చెట్టు అనేది ఒత్తిడి తట్టుకుంటుంది. అలాగే ఒత్తిడి తట్టుకున్నప్పుడు చెట్టు బాగా స్ట్రెస్ రిలీఫ్గా అయిపోయి అలాగే వేరే వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అలాగే మనకు ప్రకృతి నుండి జరిగే సవాళ్ళను కూడా మొక్క ఎదుర్కోవడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. కావున మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కావున మీరు నన్ను కామెంట్లో కూడా అడగచ్చండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా. ఓకే అండి, నేను ఇంతతో వీడియో ఎండ్ చేస్తున్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.